అందరికీ షలోం. ఆ పరమతండ్రి యాహ్వేను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన సృష్టించిన ఈ సృష్టిలో మనం బ్రతుకుతున్నందుకు ఆయనను ఆరాధించడానికి, ఆయన అనుగ్రహించిన దినాలలో ఆయనను స్తుతించడానికి, ఆయనను వెంబడిస్తున్న ప్రజలైన ఇజ్రాయేళ్లకు లేవియాకాండం 23వ అధ్యాయంలో ఎలాగూ బోధించాడు. లేవియాకాండం 23వ అధ్యాయం. మరియు యాహ్వే మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లను, మీరు చాటింపవలసిన యాహ్వే నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పనిచేయవలను. వారం వారం 7వ దినం విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యాహ్వే నియమించిన విశ్రాంతి దినం. 4వ వచనం. ఇవి యాహ్వే నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి: మొదటి నెల 14వ దినమున సాయంకాలం ముందు యాహ్వే పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యాహ్వేకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యాహ్వేకు హోమార్పణం చేయవలను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము. అలాగే లేవియాకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో, 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు 50 దినములు లెక్కించి యాహ్వేకు క్రొత్త పొలములతో నైవేద్యం అర్పింపవలను. అలాగే 21వ వచనం. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలనని చాటింపవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అలాగే 23వ వచనంలో, మరియు యాహ్వే మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినం మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని విన్నప్పుడు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం మాని యాహ్వేకు హోమం చేయవలను. అలాగే 26వ వచనం. మరియు యాహ్వే మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మిమ్మును మీరు దుఃఖపరచుకుని యాహ్వేకు హోమం చేయవలను. ఆ దినమున మీరు ఏ పని చేయకూడదు. మీ ఎలోహిమైన యాహ్వే సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా అది ప్రాయశ్చిత్తార్థ దినము. అలాగే 33వ వచనంలో, మరియు యాహ్వే మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యాహ్వేకు పర్ణశాలల పండుగ జరపవలను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు మీరు యాహ్వేకు హోమం చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యాహ్వేకు హోమార్పణం చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. అలాగే 38వ వచనంలో, ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకుని రావలను. ఇలాగ పరమతండ్రి ఆయనను స్తుతించడానికి, ఆయనను ఆరాధించడానికి, సర్వసృష్టికర్త అయిన ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు, విశ్వామిశయ్యగా వచ్చి సమస్త మనుషుల పాపం నిమిత్తమే తన రక్తం కాచినప్పుడు ఈ పండుగలన్నీ ఆయనకు గుర్తుగా ఉన్నాయి. ఏంటంటే పస్కా పండుగ. ఇజ్రాయేలు విడిపింపబడినది పస్కా పండుగలో. ఇజ్రాయేలు ఐగుప్తు బానిసత్వంలో 400 సంవత్సరాలు ఉండిన తర్వాత వారిని విమోచించడానికి ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేసి మోషే నాయకునిగా ఐగుప్తు దేశం నుండి విడిపింపబడినారు. అప్పుడు ఆ విధంగా వచ్చిన ఈ పస్కా పండుగ అనేది ఇప్పుడు ఈ లోక పాప మాలిన్యమును మనందరి మనుషులందరి పాపములను తీసివేయడానికి యెషువా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆ పస్కా రోజుననే ఆయన యొక్క ప్రాణంను అర్పించి సమస్త మనుషుల పాపం నిమిత్తం ఆయన అందరికీ రక్షణ అనుగ్రహించాడు. ఇది ఆయన పండుగకు గుర్తుగా ఉన్నది. అలాగనే పర్ణశాలల పండుగ అనేది ఆయన పుట్టుకను తెలియజేస్తున్నది. పర్ణశాలలో ఎందుకంటే ఆయన బ్రతికి ఉన్నది 3.5 సంవత్సరములు, అది 33.5 సంవత్సరములు. ఆయన సేవ చేసింది 3.5 సంవత్సరములు. కాబట్టి 33.5 సంవత్సరంలో అంటే ఆయన చనిపోయినది
మొదటి నెల 14వ దినం అయినప్పుడు ఆయనను పుట్టినది. పర్ణశాలల పండుగ కూడా 7వ నెలలో 15వ దినంన వస్తున్నది కాబట్టి ఇది దానికి సరిపోతుంది. దీనికి లేఖనాలు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ పరమ తండ్రిని స్తుతించాల్సిన రోజులు అవి. కాబట్టి ఆ పరమ తండ్రిని ఆ దినములలో స్తుతించి ఆయనను ఆరాధించి ఆయనను మహిమపరుచుదాం. ఆయన ఇచ్చు రాజ్యంలో మనం ప్రవేశించుదాం. ఆయన ఇచ్చు రాజ్యంలో అన్నాడు ఆదాము అవ్వలు ఆయన ఇచ్చు నిత్య జీవం వదులుకుని ఆయన తినకూడా వద్దు అని చెప్పినటువంటి ఆ పండును తిని ఈ లోకంలో ఇంత శాపమును తెచ్చుకుని ఉన్నారు. అందువలనే మనం అందరము శాపమును అనుగ్రహిస్తున్నాము. ఈ రోజులలో కూడా ఆయనను వెంబడిస్తున్న మనము కూడా ఆయన మాటలను లెక్క చేయక ఆయనకు ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన ఇచ్చి పరలోక రాజ్యంను కూడా వదిలి జీవించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో అన్నిటి మీద మనం ఆశ కలిగి ఆ పరమ తండ్రిని స్తుతించి ఆరాధించడం లేదు. కాబట్టి ఈ యొక్క లేవ్యకాండం 23వ అధ్యాయంలో ఇచ్చిన ఆయన యొక్క నియామక కాలంలో మనం పాటించి ఆయన ఆజ్ఞలను నెరవేర్చి ఆయన ఇచ్చు పరలోక రాజ్యంలో చేరుదాం. ఆ పరమ తండ్రికి సమస్త మహిమ కలుగును గాక. ఎలోహిమైన యాహ్వేకు, పరమ తండ్రి యెషువా మెస్సీయాకు అందరి